ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్ట్ లో మనకి చూపిస్తారు విన్ కి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. సో ఇటువైపు మనం చూస్తాం డోమ్ కి స్పృహ వస్తుంది. సో అప్పుడు అతను టైమ్ తో అడుగుతాడు అతనితో ఏం జరిగింది అని. సో అప్పుడు టైమ్ అతనితో చెప్తుంటాడు, నీ మీద నీ ఒకరు ఫ్రెండ్ ఎవరో అటాక్ చేశారు. సో నీ సెకండ్ ఫ్రెండ్ గ్రేట్, అతను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సో అది విన్న తర్వాత డోమ్ చెప్తుంటాడు, నేను టైటిల్ తో మాట్లాడుతుండే. సో అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు అసలు అతనితో ఏం జరిగిందో. సో అప్పుడు టైమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు దీని గురించి తర్వాత ఆలోచించు. సో ఎప్పుడైతే నీకు బాగా అనిపిస్తుందో, కానీ ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు టైమ్ యొక్క సీనియర్ డాక్టర్ అతని మీద కోపడుతుంటాడు. ఎందుకంటే అతని వితౌట్ పర్మిషన్ సో అతను ఒక పేషెంట్ మీద ట్యూబ్ పెట్టేశాడు కాబట్టి. సో ఎందుకంటే ఆ పేషెంట్ అసలు ట్యూబ్ పెట్టించుకోవాలనుకోలేదు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, అయితే మరి నువ్వు నాతో ఏం కోరుకున్నావు? సో నేను ఈ పేషెంట్ ని ఇలానే చనిపోనివ్వాలా? సో అప్పుడు సీనియర్ డాక్టర్ చెప్తుంటాడు, ట్యూబ్ పెట్టిన తర్వాత ఈమె ఇప్పుడు కేవలం శ్వాస మాత్రం తీసుకుంటుంది, కానీ ఈమె కండిషన్ ఎలా ఉంది అంటే యాజ్ ఇట్ ఈస్ చనిపోయేలాగా. ఇంకా ఈ పేషెంట్ యొక్క పేరు కూడా ఉంది. సో ఎందుకంటే టైం ఎప్పుడు కూడా అతని పేషెంట్ యొక్క పేర్లని గుర్తుపెట్టుకునేవాడు కాదు. సో ఇటువైపు మనం చూస్తాం ఎప్పుడైతే కోన్ అతని ఫోన్ ని చెక్ చేస్తాడో, సో అక్కడ టొంక్ల నుండి చాలా మిస్ కాల్స్ ఉంటాయి, కానీ వాటిని అతను ఇగ్నోర్ చేసేస్తాడు. ఇక్కడ గ్రేట్ తరచూ అతని మొబైల్ ని చూస్తుంటాడు, ఎందుకంటే అతని టైం ఒక ప్లేస్ లోనే స్టక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అతని ఫ్రెండ్ అతనికి కాల్ చేస్తాడో, సో అతనితో అతను టైం అడుగుతాడు. అప్పుడు అతను టైం చెప్పిస్తాడు, కానీ అప్పుడు అతను అతనితో అడుగుతాడు, కానీ నువ్వు నాతో టైం ఎందుకు అడుగుతున్నావు? సో నువ్వు నీ ఓన్ వాచ్ ని కూడా చూడవచ్చు. సో ఎప్పుడైతే గ్రేట్ వాచ్ ని చూస్తాడో, సో అది ఎగ్జాక్ట్ ఆ టైమే ఉంటుంది. సో అప్పుడే అతని హెడ్ లో పెయిన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అతను మళ్ళీ వాచ్ వైపు చూస్తాడో, సో మళ్ళీ టైం ఆ ప్లేస్ లోనే స్టక్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మూడ్ గ్రేట్ గురించి ఒక డ్రింక్ తీసుకొస్తుంది. సో అతనికి ఇస్తూ ఆమె చెప్తుంటుంది, ఎవరు నాకు ఇది నీకు ఇవ్వు అని చెప్పారు. సో అది విని గ్రేట్ అడుగుతాడు, ఎవరుండే? సో అప్పుడు మోడ్ అతని గురించి చెప్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రేట్ ఆ టీ కప్ ని చూస్తాడో, సో అక్కడ రాసి ఉంటుంది, నువ్వు నీ ఓన్స్ ని హాస్పిటల్లో ట్రీట్ చేయడం మర్చిపోకు. కానీ అప్పుడే ఆ వర్డ్స్ చేంజ్ అయిపోతాయి. సో అక్కడ రాసి ఉంటుంది, గ్రేట్ నువ్వు నన్ను క్షమించగలవా? సో అది రీడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే అతను పరిగెత్తి వెళ్తాడో, సో అక్కడ టైం ఉండే. సో ఇక్కడ గ్రేట్ కూడా టైంతో అడుగుతాడు, సో నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నాకు కాల్ ఎందుకు చేయలేదు? సో అప్పుడు టైం చెప్తుంటాడు, నేను చూసాను నువ్వు క్లాస్ లో ఉండే అని, సో దానివల్ల నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. సో అప్పుడు గ్రేట్ అడుగుతాడు, నీకు ఎలా తెలుసు నాకు థాయ్ టీ అంటే ఇష్టమని? సో అప్పుడు టైం చెప్తుంటాడు, సో నేను ఇక్కడ నీ ఫ్రెండ్ తో అడిగాను. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, ఏ ఫ్రెండ్ తో? సో టైం చెప్తుంటాడు, నాకు తెలియదు. సో ఎవరో ర్యాండమ్ పర్సన్ ఉండే. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నీకేమైంది? సో నువ్వు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, నేనైతే నిన్ను చాలా బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ నేను విచిత్రంగా బిహేవ్ చేస్తే దాని గురించి ఐఎమ్ రియలీ సారీ. సో ఒకవేళ నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు నాతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నావా? సో అది విని గ్రేట్ చెప్తుంటాడు, లేదు ఈ రోజైతే నేను అసైన్మెంట్ ని కంప్లీట్ చేయాల్సి ఉంది, సో మనం ఏదైనా వేరే రోజు వెళ్దాం. సో అలా చెప్పేసి ఎప్పుడైతే గ్రేట్ వెళ్తుంటాడో, సో అప్పుడు అతనికి విజన్ మొత్తం బ్లరీ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అతని టీ కప్ కూడా కింద పడిపోతుంది. సో ఆ సౌండ్ వల్ల గ్రేట్ మళ్ళీ స్పృహలోకి వస్తాడు. సో అతను ఫ్యూచర్ చూశాడు. సో అప్పుడే టైం చెప్తుంటాడు, నేనైతే నీకు నీ ఫోన్స్ గురించి గుర్తు చేయడానికి వచ్చాను. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, మళ్ళీ మనం అవి అన్ని మాటలు మాట్లాడుతున్నామా? సో అప్పుడు టైం చెప్తుంటాడు, ఏమైంది నీకు? నువ్వు బాగున్నావా? సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నీకు గుర్తుందా నేను ఒక పర్సన్ గురించి అడిగాను, సో ఎవరైతే ఫ్యూచర్ చూడగలరు. సో యాక్చువల్ గా అతను ఏ సైకియాట్రిస్ట్ పేషెంట్ కాదు, అసలు అది నేను. సో నేను 4 minutes ముందు ఫ్యూచర్ ని చూడగలను. సో అప్పుడు టైం గ్రేట్ తో అతని సిమ్టమ్స్ గురించి అడుగుతుంటాడు. సో అప్పుడు గ్రేట్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు మాట్లాడారో సో వాటి గురించి చెప్తుంటాడు. సో నేను అవి చూడగలను, ఏదైతే నేను ఫస్ట్ లో చూడలేదు. సో అవి ఆల్ ఆఫ్ సడన్ గా నా మైండ్ లోకి ఫ్లాష్ అయిపోతాయి. ఇంకా సమయంతోనైతే అదైతే విచిత్రం. సో ఎప్పుడైతే నేను ఒంటరిగా ఉంటానో, సో అప్పుడు నేను ఒకటి దగ్గర టైం ని స్టక్ అయి చూస్తాను. సో ఎప్పుడైతే నేను వేరే వాళ్ళతో ఉంటానో, సో అప్పుడు సమయం నార్మల్ గా బిహేవ్ అవుతుంది. సో నాకేం అర్థం కావడం లేదు, ఇంకా ఇదంతా కండిషన్ అసలు ఏంటి? సో అప్పుడు టైం చెప్తుంటాడు, నేను ఒక సర్జన్, సో నేను నీకు వీటి గురించి ఏం చెప్పలేను,
కానీ నా ఒక డాక్టర్ ఫ్రెండ్ వీటి గురించి ఎక్స్పర్ట్. సో నేను అతన్ని అడిగి దీని గురించి చెప్పిస్తాను. సో అప్పటి వరకు నువ్వు నీ వాన్స్ ని క్లీన్ చేయించు. సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సో అప్పుడు అతను వెళ్తూ చెప్తుంటాడు, నీకు ఏదైనా అవసరం ఉంటే నువ్వు నాకు కాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, టైం అతని సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను అతనితో అడుగుతుంటాడు, ఎప్పుడైనా మీరు ఇలాంటి పేషెంట్ ని చూసారా? సో అతను ఎగ్జాక్ట్ గా అక్యురేట్ గా ఫ్యూచర్ ని చూడగలడు. సో ఏదైతే అతను ఫ్యూచర్ చూస్తాడో అది చాలా క్లియర్ గా ఉంటుంది. సో అతను అతని 4 minutes ముందు ఫ్యూచర్ ని చూడగలడు. సో అది విని డాక్టర్ చెప్తుంటాడు, ఇలాంటి పేషెంట్స్ అయితే నా దగ్గర ఉన్నారు, నేను వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇవన్నీ సిమ్టమ్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి. సో ఎప్పుడైతే అతని హార్ట్ ఆగిపోతుందో సో దానికి టైం చెప్తుంటాడు, కానీ నా పేషెంట్ అయితే చాలా నార్మల్. సో అప్పుడు ఆ డాక్టర్ చెప్తుంటాడు, నువ్వు ఆ పేషెంట్ ని నా దగ్గరికి తీసుకురా. సో ఇటువైపు మనం గ్రేట్ ని చూస్తాం, అతను ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతని మైండ్ లో చాలా విషయాలు నడుస్తుంటాయి. సో అతను ఒక లేడీని చూస్తాడు, ఇంకా అతను టైం ని కూడా చూస్తాడు. సో అది ఒక సమయంలోనే స్టక్ అయి ఉంటుంది. సో ఎలాగైతే ఆ లేడీ వెనకాలకి తిరగబోతుందో సో అప్పుడే టైం గ్రేట్ ని పిలుస్తాడు. సో ఏమైంది నీకు, నువ్వు బాగున్నావా? సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నేను బాగున్నాను. టైం చెప్తుంటాడు, నువ్వు ఎక్కడో ఆలోచిస్తుండే. కానీ అప్పుడు గ్రేట్ ఏం చెప్పడు. సో ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళిద్దరూ టైం మెషిన్ దగ్గర ఉండి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో దీని తర్వాత గ్రేట్ టైం ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. సో ఇక్కడ టైం అతనికి అతని గ్రాండ్మా గురించి చెప్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. సో అది విని గ్రేట్ చెప్తుంటాడు, సో నీ సిచ్యువేషన్ అయితే చాలా టఫ్ అయి ఉండే కావచ్చు కదా. సో అప్పుడు టైం చెప్తుంటాడు, చాలా టఫ్ ఉండే. సో మేబీ నువ్వు ఇప్పుడు కూడా నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోలేవు కావచ్చు. అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నా దగ్గర మనీ ఉంది, కానీ ఎప్పుడు కూడా నాకు హ్యాపీనెస్ దొరకలేదు. సో ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళిద్దరూ స్లోలీగా దగ్గరికి వస్తుంటారు. సో ఇక్కడ గ్రేట్ మైండ్ లో వాళ్ళ ఫ్యూచర్ యొక్క ఇంటిమెసీ నడుస్తుంటుంది. సో ఎలాగైతే వాళ్ళు కిస్ చేయబోతారో సో అప్పుడే టైం చూస్తాడు, వాళ్ళ గ్రాండ్మా వస్తున్నట్టు. సో అప్పుడు అతను గ్రేట్ తో దూరంగా జరిగిపోతాడు. సో అప్పుడు టైం గ్రేట్ తో చెప్తుంటాడు, నేను నా సీనియర్ డాక్టర్ తో మాట్లాడాను. సో అతను చెప్పాడు, అతని దగ్గర కూడా సేమ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న ఒక పేషెంట్ ఉన్నాడు అని. సో నేను నీది ఉన్న ఆ పేషెంట్ యొక్క మీటింగ్ ని అరేంజ్ చేస్తాను. సో దానికి గ్రేట్ సరే అంటాడు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, సరే ఇప్పుడు నేను వెళ్తాను. సో అప్పుడు గ్రేట్ టైం కి ఒక టాయ్ ఇస్తూ చెప్తుంటాడు, నువ్వు దీన్ని కూడా తీసుకెళ్ళు. సో ఈ రోజు నేను చాలా ఫన్ చేశాను. సో అది విన్న తర్వాత టైం స్మైల్ చేసి ఆ టైని తీసుకెళ్తాడు. సో సామ్రాన్ ఎప్పుడైతే పడుకుని ఉంటాడో సో అప్పుడు నాను అతని మెడలోని ఒక లాకెట్ నుండి పెన్ డ్రైవ్ ని తీస్తుంది. సో అందులో ఉన్న మొత్తం డాటాని అతని మొబైల్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ అప్పుడే సామ్రాన్ నిద్రలేస్తాడు. సో అప్పుడు అతను నాన్ని కొడుతుంటాడు, కానీ అప్పుడు నాను అతని నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి పారిపోతుంటుంది. సో అప్పుడు ఆమె ఒకరికి కాల్ కూడా చేస్తుంది, కానీ అప్పటి వరకు సామ్రాన్ ఆమె మీద గన్ షూట్ చేస్తాడు. సో దాని వల్ల నాన్న అక్కడే పడిపోతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నాన్ని కొంతమంది తీసుకొని వెళ్తుంటారు. సో ఇక్కడ సామ్రాన్ కోన్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇతని ఫోన్ అయితే ఆఫ్ అయిపోయింది. అప్పుడు కోన్ చెప్తుంటాడు, వెళ్ళి దీన్ని ఫిక్స్ చేయి. సో దేంతోనైతే మనం దీన్ని ఓపెన్ చేయడానికి ఇంకా మీరు నాన్నతో అడగడానికి ట్రై చేయండి. సో ఆమె ఇన్ఫర్మేషన్ ని ఎవరికి సెండ్ చేసిందో దానికి సామ్రాన్ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ విన్ దగ్గర అతని సీనియర్ ఆఫీసర్ వస్తాడు. సో అప్పుడు అతను విన్ తో చెప్తుంటాడు, సో ఇప్పుడు నువ్వు ఈ కేస్ ని హ్యాండిల్ చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పటి నుండి ఈ కేస్ ని నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. కానీ అప్పుడు విన్ చెప్తుంటాడు, సార్ కానీ ఈ కేసు కానీ అప్పుడే సీనియర్ ఆఫీసర్ చెప్తుంటాడు, సో ఇది నా ఆర్డర్. అప్పుడు విన్ ఏం చేయలేకపోతుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, టోంక్లా చాలా కోపంతో అతని సామాన్ మొత్తం అటు ఇటు వేస్తుంటాడు. అప్పుడు అతను కోన్ కి కాల్ చేస్తుంటాడు, కానీ కోన్ మళ్ళీ అతని ఫోన్ ని లిఫ్ట్ చేయడు. సో అప్పుడు అతను స్మోకింగ్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను అతనికి చెప్తుంటాడు, సో ఇప్పటి నుండి నేను నీ బ్రదర్ యొక్క కేస్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సో ఎందుకంటే ఇప్పటి నుండి చీఫ్ అతనే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో నాకు అర్థం కావడం లేదు ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ గా ఎలా జరిగిందో. సో అతను కేవలం నన్ను ఆపేసి అని ఆర్డర్ ఇచ్చాడు. సో నాకు భయం ఉంది అతనికి మర్డరర్ గురించి ఏం తెలియదు అని.
సో అది విని టోంక్లా అతనితో అడుగుతాడు, సో ఎందుకు చీఫ్ మంచివాడు కాదా? సో అప్పుడు విన్ చెప్తుంటాడు, మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో అప్పుడు టోంక్లా విన్ని లోపలికి తీసుకెళ్తాడు. సో అక్కడ విన్ చూస్తూ ఉంటాడు, టోంక్లా ఇప్పుడే స్మోకింగ్ చేస్తున్నాడు అని. సో అప్పుడు అతను టోంక్లాతో అడుగుతాడు, ఇక్కడ నీతో ఇంకా వేరెవరైనా ఉంటారా? సో అప్పుడు టోంక్లా చెప్తుంటాడు, లేదు, సో నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటాను. సో అప్పుడు విన్ టోంక్లాకి చెప్తుంటాడు, సీనియర్ ఆఫీసర్ అతను ఆ కేసుని అతని ఫేవర్ లో తెప్పించుకోవడానికి సో ఏమైనా చేయగలరు. సో అప్పుడు అతను టోంక్లాతో అడుగుతాడు, నువ్వు నీ బ్రదర్ యొక్క సోషల్ మీడియా అకౌంట్ ని చెక్ చేసావా? నేను అతని పోస్టును కామెంట్స్ ని రీడ్ చేశాను. సో అందులో ఒక కామెంట్ నీ బ్రదర్ యొక్క ఫ్రెండ్ది ఉండే. సో ఆమె చెప్తూ ఉండే అందరికీ తెలిసిపోయింది అని. సో నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను నీ బ్రదర్ యొక్క కేసు నుండి గివ్అప్ చేయను. సో నేను మర్డరర్ గురించి తెలుసుకుని ఉంటాను. సో అది విని టోంక్లా చెప్తుంటాడు, సో మీరు ఇది చేస్తున్నారు, అయితే మీరు నాతో ఏదైనా కోరుకుంటున్నారు కావచ్చు కదా? సో అప్పుడు విన్ చెప్తుంటాడు, నేను కేవలం నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడే టోంక్లా చెప్తుంటాడు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా? సో అలా చెప్పేసి అతను విన్ కి చాలా క్లోజ్ గా వెళ్తుంటాడు. సో అప్పుడు అతను అతన్ని కిస్ చేస్తాడు. సో దానికి విన్ దూరంగా జరిగి చెప్తుంటాడు, సో ఇదంతా నేను అసలు కోరుకోను, కానీ మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతుంటారు. నెక్స్ట్ డే వెళ్ళి విన్ మోడ్తో కలుస్తాడు. సో అప్పుడు అతను ఆమెకి చెప్తుంటాడు, నేను నీ ఫ్రెండ్ యొక్క కేసు మీద వర్క్ చేస్తున్నాను అని. సో నేను నీకు ఒక మెసేజ్ సెండ్ చేశాను, కానీ దానికి రిప్లై ఇవ్వలేదు. సో అప్పుడు మోడ్ చెప్తూ ఉంటుంది, సో నేను నీ కామెంట్ ని చూసాను, సో నాకు అర్థం కాలేదు నువ్వు దేని గురించి మాట్లాడుతుండేను. సో ఎందుకంటే నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. సో ఎప్పుడైతే విన్ కి అతనికి ఎలాంటి ఆన్సర్ దొరకదో అప్పుడు అతను అతని కార్ దగ్గరికి చేరుకుంటాడు. సో అక్కడ అతనికి ఒక లెటర్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే అతను తిరిగి చూస్తాడో అప్పుడు అతనికి ఎవరు కనబడరు. సో ఇటువైపు మనం చూస్తాం, గ్రేట్ వాచ్ వైపు చూస్తూ తను ఉన్న టైం యొక్క కిస్ ని గుర్తు తెచ్చుకుంటాడు. సో అప్పుడే ఆ వాచ్ యొక్క టైం చేంజ్ అయిపోతుంది. సో అది చూసి గ్రేట్ షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను అన్ని వస్తువులను ఒక దగ్గర చేర్చుతుంటాడు. సో అప్పుడు అతను వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి ఒక పారాగ్రాఫ్ ని రెడీ చేస్తాడు. సో అప్పుడు అతను టైంతో కాల్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను ఆ డాక్టర్ ఉన్న పేషెంట్ తో కలవాలనుకుంటున్నాను. సో అప్పుడు టైం చెప్పేస్తాడు, సరే నేను మీటింగ్ ని అరేంజ్ చేస్తాను. సో ఇటువైపు మనం చూస్తాం, సామ్రాన్ కోన్ కి కాల్ చేసి చెప్తాడు. సో ఆ అమ్మాయి ఏం చెప్పడానికి కూడా ఒప్పుకోవడం లేదు. సో దానికి కోన్ చెప్తుంటాడు, సరే సో నేనే వచ్చి ఆమెతో మాట్లాడతాను. సో నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, గ్రేట్ కోన్ తో కలవడానికి వస్తాడు. సో అతను చెప్తుంటాడు, నీకు గుర్తుందా నేను నీతో నా సిమ్టమ్స్ గురించి చెప్పాను. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు, నీది అదే కదా ఫ్యూచర్ చూసే సిమ్టమ్. సో దానికి గ్రేట్ హా అంటాడు. సో అప్పుడు అతను అదే చెప్తుంటాడు ఏదైతే అతను టైంతో చెప్పాడు. సో అది విని కోన్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఏదైనా ఒక డాక్టర్తో కలువు. సో ఒకవేళ నువ్వు ఈ సిమ్టమ్స్ ని ఇలానే వదిలేస్తే ఇది నీకు బాగుండదు. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నేను ఆల్రెడీ ఒక డాక్టర్తో కన్సల్ట్ చేశాను. సో అతను నాకు అతనితో ఒక మీటింగ్ ని అరేంజ్ చేశాడు. సో సేమ్ నాలాగానే ఒక పేషెంట్ ఉన్నాడు, కానీ అప్పుడు అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో అది విన్న తర్వాత కోన్ అతనితో చెప్తుంటాడు, అయితే నువ్వు ఇంకో వేరే డాక్టర్తో కలువు. సో ఎప్పుడైతే కోన్ వెళ్తుంటాడో అప్పుడే ఒక మాస్క్ మ్యాన్ వచ్చి అతని థ్రోట్ మీద నైఫ్ ని పెట్టేస్తాడు. సో ఎప్పుడైతే అతను అతన్ని స్టాప్ చేయబోతాడో అప్పుడే అక్కడ గ్రేట్ వచ్చేస్తాడు. సో ఆ పర్సన్ గ్రేట్ ని చూసి షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను గ్రేట్ ని పుష్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ గ్రేట్ ఆ పర్సన్ దగ్గరికి వచ్చి అతనితో ఫైట్ చేస్తుంటాడు. సో అప్పుడు ఆ పర్సన్ అతని మాస్క్ ని తీసేస్తాడు. సో ఆ పర్సన్ ఎవరో కాదు, టైం ఉండే. సో టైం ని అక్కడ చూసి గ్రేట్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe.